2014 మార్చి 8 ప్రపంచవ్యాప్తంగా విమానయాన వ్యవస్థ ఎప్పటిలాగే సాగుతోంది. ఆ రాత్రి ప్రారంభమైన ఒక సాధారణ ప్రయాణం ఆధునిక చరిత్రలో ఎవరూ ఊహించని మిస్టరీగా మారుతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. వర్షం పడుతున్న ఆ రాత్రి రన్వేపై విమానాలు తమ గమ్యస్థానాలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ వరుసలో నిలబడిన విమానాల్లో MH370 ఒకటి. ఇది ఒక బోయింగ్ 777-200ER. భద్రతాపరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రికార్డున్న విమానాల్లో ఇది ఒకటి. కాక్పిట్లో 18,000 గంటల పైగా విమానాన్ని నడిపిన అనుభవమున్న కెప్టెన్ జహారీ అహ్మద్ షా ఉన్నారు. ఆయనతో పాటు 12 మంది సిబ్బంది, 227 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. టేకాఫ్కు ముందు జరిగిన ప్రతి తనిఖీ, ప్రతి నివేదిక సాధారణంగానే ఉంది. ఆ సమయంలో ఈ ప్రయాణం ప్రమాదంలో పడుతుందని భావించడానికి ఎలాంటి సాంకేతిక ఆధారాలు కనిపించలేదు. రాత్రి 12:41 విమానం రన్వేపై నుంచి గాల్లోకి ఎగిరింది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వైపు తన నిర్దేశిత మార్గంలో ప్రయాణం సాఫీగా మొదలైంది. రాత్రి 1:19 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు కెప్టెన్ నుంచి చివరి సందేశం అందింది. గుడ్ నైట్ మలేషియన్ 370. అది ఆ విమానం నుంచి ప్రపంచం విన్న చివరి మాట. ఆ మాటలు వినిపించిన కొద్ది నిమిషాల్లోనే సివిలియన్ రాడార్ సిగ్నల్ ఒక్కసారిగా ఆగిపోయింది. రాడార్ స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తున్న MH370 సిగ్నల్ మాయమైపోయింది. నేలతో దానికున్న సంబంధం తెగిపోయింది. ప్రతి అడుగును శాటిలైట్లు గమనిస్తున్న ఆధునిక యుగంలో ఒక భారీ విమానం ఇలా ఆచూకీ లేకుండా పోవడం మన నిఘా వ్యవస్థల సామర్థ్యంపైనే అనేక ప్రశ్నలను మిగిల్చింది. విమానం ఎక్కడ ఉందో గ్రౌండ్ కంట్రోల్కు సమాచారం పంపే పరికరాన్ని ట్రాన్స్పాండర్ అంటారు. ఇది విమానం యొక్క గుర్తింపును, ఎత్తును నిరంతరం ప్రసారం చేస్తుంది. ట్రాన్స్పాండర్ సిగ్నల్ ఆగిపోవడం అంటే విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమై ఉండాలి, లేదా ఎవరైనా దాన్ని స్వయంగా ఆపివేసి ఉండాలి. పరిశోధకులు ఈ 2 అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు. సివిలియన్ రాడార్ నుంచి సిగ్నల్ పోయినా మిలిటరీ రాడార్లో విమానం ఆనవాళ్లు కనిపించాయి. ఆ డేటా ప్రకారం విమానం తన మార్గాన్ని మార్చుకుని వెనక్కి తిరిగింది. బీజింగ్కు వెళ్లాల్సిన విమానం మలేషియా మీదుగా ప్రయాణించి నిర్మానుష్యమైన హిందూ మహాసముద్రం వైపు సాగిపోయింది. ఈ సమాచారంతో విషాదం యొక్క రూపం మారింది. కమ్యూనికేషన్ తెగిపోయిన తర్వాత కూడా ఆ విమానం మరో 7 గంటల పాటు ప్రయాణించిందని శాటిలైట్ డేటా ధృవీకరించింది. MH370 కోసం చరిత్రలోనే అతిపెద్ద సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. పలు దేశాల నౌకలు సముద్రపు అలల మధ్య విమానం కోసం గాలింపు చేపట్టాయి. ఆకాశం నుంచి మిలిటరీ విమానాలు వేల కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని పరిశీలించాయి. ఎక్కడైనా విమాన శకలాలు కనిపిస్తాయేమో అని అణువణువు వెతికారు. విమానాశ్రయాల్లో ఎదురుచూస్తున్న కుటుంబాలకు గంటలు రోజులుగా మారాయి. తమ వారి గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేకపోవడం వారిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేసింది. ఈ అదృశ్యం చుట్టూ రకరకాల వాదనలు మొదలయ్యాయి. పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని మళ్లించారా, లేదా విమానంలో అగ్నిప్రమాదం వంటి విపత్తు జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు సాగింది. విమానం అంటార్క్టికా వైపు ఉన్న రాడార్ నిఘా లేని అతిశీతల ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చనే కొత్త థియరీలు కూడా దర్యాప్తును మరింత గందరగోళానికి గురిచేశాయి. స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో శోధన మందగించింది. ఇది కేవలం దర్యాప్తు సంస్థలకే కాదు, కుటుంబ సభ్యులకు కూడా ఒక తీరని వేదనగా మిగిలిపోయింది. విమానం మాయమైన ఏడాది తర్వాత 2015లో కొన్ని ఆధారాలు లభించాయి. హిందూ మహాసముద్ర తీరాలకు విమాన రెక్కలకు సంబంధించిన భాగాలు కొట్టుకువచ్చాయి. ఈ మ్యాప్ చూపిస్తున్నట్లుగా ఆస్ట్రేలియాలోని పర్త్కు పశ్చిమ దిశలో 1000 కిలోమీటర్ల దూరంలో ఆ శకలాలను గుర్తించారు. ఆ భాగాలు MH370కి చెందినవేనని నిర్ధారణ అయింది. విమానం సముద్రంలో పడిపోయిందనేందుకు ఇవి మొదటి భౌతిక సాక్ష్యాలుగా నిలిచాయి. అయితే విమానం ఎందుకు కూలిపోయిందో చెప్పగలిగే బ్లాక్ బాక్స్ మరియు వాయిస్ రికార్డర్లు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అవి సముద్రపు లోతుల్లో ఎక్కడో చిక్కుకుపోయాయి. కొన్ని లోహపు ముక్కలు దొరకడం వల్ల విమానం ఆచూకీ తెలిసినా ఆ చివరి గంటల్లో అసలు ఏం జరిగిందనే రహస్యం మాత్రం శాశ్వతంగా సముద్రగర్భంలోనే ఉండిపోయింది. 239 మంది మనుషులు, ఒక భారీ విమానం, ఎలాంటి జాడ లేకుండా పోవడం ఆధునిక విమానయాన చరిత్రలో ఒక మాయని మచ్చ. గ్లోబల్ పొజిషనింగ్ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ ఉన్న ఈ కాలంలో ఒక విమానం ఇలా అదృశ్యమవ్వడం మన సాంకేతిక పరిమితులను గుర్తుచేస్తుంది.
MH370 అనే పేరు వినగానే నేటికీ ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారుతుంది. ఇది ఒక అంతుచిక్కని ప్రశ్నగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. కొన్ని రహస్యాలకు కాలం కూడా సమాధానం చెప్పలేదు. ఆ 239 మంది ప్రయాణికులు, వారి చివరి క్షణాలు హిందూ మహాసముద్రపు అలల కిందే శాశ్వతంగా నిద్రపోతున్నాయి.